నమస్తే. నేను పద్మపురాణంలోని ఒక చిన్న నీతి వాక్యం చెప్తున్నాను. అయితే ఒక ఊరిలో ఒక గృహాశ్రమం ఉంటుంది. అయితే అందులో ఏమవుతుందంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా అన్నదానం పెట్టుడు వాళ్ళ ఆనవాయితీ. అయితే ఏదైతే రోజు అన్నదానం చేయంగా ఒక అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి ఒక స్వామీజీ వస్తాడు. స్వామీజీ వచ్చిన తర్వాత ఆయనకు అన్నదానం వంట వాళ్ళ భార్యను లేపుతాడు. లేపిన తర్వాత వంట చేసిన తర్వాత ఏంటంటే నేను కంచం వల్ల పల్లె వల్ల మాత్రం నేను నాకు ఇస్తారు కావాలి, ఇస్తారనే తింటాను. తర్వాత ఇక ఆయన ఏం చేస్తాడంటే సరే అంటాడు. అరే ఎట్లనే ఇస్తారు చేసుడు కరెక్ట్ కాదు కదా, మరి ఆ పక్క వాళ్ళ కంపౌండ్ వాళ్ళ అవతల చెట్టు ఉన్నాయి, మన దగ్గర కొమ్మలు ఉన్నాయి, ఆయనకి చెప్పకుండా చేయకుండా వస్తే మరి మన పాపం జరుగుతుంది కదా అంటే ఇక అట్లా ఏం లేదండి, రేపు పొద్దున మీరు చెప్పారు తర్వాత కోసుకొని అయితే పెట్టండి, పాపం అతిథికి అన్నదానం పెడితే పుణ్యం వస్తాయి కదా అంటది. అన్నది సరే అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ చెట్టు కంపౌండ్ వాళ్ళు ఎక్కుతాడు. ఎక్కి ఆ చెట్టు ఆకులు కోస్తాడు. కోసిన తర్వాత ఆయనకు అన్నదానం చేస్తాడు, తింటాడు, తిని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయనగా బిజీ అయితే అది మర్చిపోయి అది చెప్పడం మర్చిపోయితే ఏంటంటే సరే అంటాడు. కొద్దిగా వృద్ధాశ్రమం వృద్ధుడు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇలా ఇక భార్య కూడా చనిపోతాయి. ఇద్దరు చనిపోయిన తర్వాత ఏమైతే యమధర్మరాజుని పట్టుకుపోయి అంటాడు అంటే సరేనయ్యా, నువ్వు అన్నదానం చేసి నీకు పుణ్యమే, నేను కాదంటలేను, కాకపోతే ఛాయస్ మీదే, మనం ఫస్ట్ పాపం అనుభవిస్తావా మరి పుణ్యం అనుభవిస్తావా అంటాడు. సరే ఏదైతే ఫస్ట్ పాపం అనుభవిస్తేనే మంచిగా ఉంటుందయ్యా, ఇక పుణ్యం అనుభవిస్తే మళ్ళీ పాపం అంటే అప్పుడు బాగా కష్టం అనిపిస్తుంది. ఏదైనా సుఖాలు అనుభవించేటప్పుడు మనిషి ఎంజాయ్ చేస్తాడు. ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా కానీ సుఖాలు వచ్చినా కొద్ది వాడు సంతోషంగా కార్లు కొంటాడు, బండ్లు కొంటాడు, బిల్డింగ్లు కడతా అంటాడు, వాడిని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తా అంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు పాపాలు అనుభవించే టైం వస్తాయి కదా, అప్పుడు ఇక వానికి ఒక్కొక్కటి అన్ని మోపైతాయి అంటే వానికి ఇక అప్పుడు నేను ఎప్పుడు ఏ జన్మలు ఏ పాపం చేసిండో ఇప్పుడు అనుభవిస్తాను అంటాడు. కానీ ఈ సుఖాలు అనుభవించేటప్పుడు ఆయనకి అది మతి రాదు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఎంజాయ్ అనుకుంటూ పోతా అంటాడు. అయితే ఏమంటే సరే మరి ఏం చేస్తావు గురుగారు అంటే ఏం లేదే, నువ్వు ఫస్ట్ పుణ్యాన్ని బాదామాకులు కోసం అన్నదానం పెట్టినావు కదా, పెట్టినా ఈ పాపం ఏంటిదంటే నువ్వు అన్నదానం చేసిన పుణ్యం ఉన్నది కాబట్టి నీకు మంచి పుణ్యవతినైన భార్యని ఇస్తానా, కాకపోతే నీకు మాత్రం 2 చేతులు ఇయ్య, ఎందుకంటే అదే చేతులతో నువ్వు ఆ బాదాం ఆకులు పోసినావు కాబట్టి నీకు 100 జన్మల దాకా మాత్రం చేతులు ఇయ్య, నీకు పుణ్యవతినైన భార్యను మాత్రం ఇస్తా, ఎందుకంటే ఆ పుణ్యం ఉన్నది కాబట్టి అన్నాడు. సరే అని అంటాడు. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో ఏం చేస్తాడు కొంతమంది, అన్న తమ్ముడు ఏది లేదు వాడిని ముంచడు, వానికి ఎన్ని పోటు పోడు అది చేస్తారు ఇది చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ కొన్ని కోట్లు ఆ దందాలు అక్రమ దందాలు అన్ని ఇష్టం వచ్చిన దందాలు చేస్తారు, చేసి ఐపీలు పెట్టుకొని వచ్చి ఈ కోట్లు ముంచినోనికి అనవసరంగా పాపం అన్నదానం చేసినందుకు వీడు ఒక ఇస్తారా కోసినందుకే వీనికి 100 జన్మల మానవ జన్మ ఇచ్చిండు, వీనికి 2 చేతులు లేకుండా ఇచ్చిండు. మరి కోట్లు ముంచి ఈ దొంగనోట్ల బిజినెస్ చేసి అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళకు వీళ్ళకు ఏ జన్మ ఇస్తాడు, ఎట్లా అనుభవిస్తారు, ఏం కథ అది కొంచెం ఆలోచించుకున్నా కానీ వీళ్ళు ఈ జన్మల కొంచెం అవినీతి అక్రమాలు చేయాలంటే భయపడతారు. కాబట్టి నేను చెప్పిన నీతి వాక్యాలు కొంచెం ఆచరించినా కానీ వాళ్లకు మంచి ఫలితం వస్తుంది. ఇంతటితోటి ఈ పద్మపురాణంలోని చిన్న వాక్యం సమాప్తము.